బుడమేరు వరదకు గురై సంవత్సరం గడుస్తున్నా ఆపరేషన్ బుడమేరు నిర్వహించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చంద్రబాబు కేబినెట్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. బుడమేరు ఎగువ భాగాన 350 ఎకరాలు, విజయవాడలో 10 కిలోమీటర్లు ఆక్రమణకు గురైందన్నారు. ఆక్రమణలపై ప్రత్యామ్నాయం చెప్పకుండా పూడిక తీస్తామని మంత్రి చెబుతున్నారని, బుడమేరుపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఆపరేషన్ బుడమేరుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. జూన్ 6న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.